కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ముస్లిం ప్రేమ ఉంటే ఆ పని చేస్తే బీసీలు నమ్మొచ్చు అప్పటిదాకా నమ్మరు. రైట్. సో యాదగిరి గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటి? 42% రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకుందో కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే కవిత గారు ఇది మా విజయమే, తెలంగాణ జాగృతి సాధించిన తొలి విజయం, ఘన విజయం అనుకుంటా. ఐ మీన్ ఆవిడ ఎప్పుడైతే మళ్ళీ చెప్పండి. ఈ మధ్య చాలా వస్తుంది. కేఏ పాల్ ఏదైనా నేను చేసిన అంటాడు, ట్రంప్ అన్ని నేనే చేసినా నాకే నోబెల్ ప్రైజ్ అంటుండు. ఈయన ఢిల్లీ మాజీ కేజ్రీవాల్ నాకు నోబెల్ ప్రైజ్ రావాలంట. అట్లా ఎవరో ఏదో చేస్తే నాకు రైట్ అని చెప్పుకుంటూ చాలా మంది ఇప్పుడు. వాళ్ళ కవిత గారు కూడా అదే చెప్తున్నారు. అంటే తెలంగాణ జాగృతి దీని మీద చాలా పోరాటం చేసింది కాబట్టి ఇది మా ఘన విజయం అని చెప్పేసి జాగృతికి సంబంధించిన కార్యకర్తలు, కవిత గారు వీళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కాబట్టి సరే వాళ్ళు ఏది చేసుకున్నా కూడా ఈ 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ముఖ్యంగా దానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇక మీకు ప్యానల్లో ఉన్న వారికి ప్రేక్షకులకు నమస్తే. బీసీ రిజర్వేషన్ 42% అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇప్పుడు ఒక కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి మోసం చేయడం కోసం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడం కోసం మాత్రమే, మభ్యపెట్టడం కోసం మాత్రమే ఒక నూతన ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఎందుకంటే గతంలో తీసుకొచ్చింది ఏ రాష్ట్రంలో కూడా ఆర్డినెన్స్లు తీసుకొచ్చింది నిలవలేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. గతంలో కూడా బీహార్లో, రాజస్థాన్లో కూడా ఇలాంటి ఆర్డినెన్స్లు తీసుకొచ్చింది. అవి సుప్రీంకోర్టులో పోయిన తర్వాత అది నిలవలేదు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే ప్రత్యేక దాని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి షెడ్యూల్ 9 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి చట్ట సవరణ తీసుకొస్తే గతంలో తమిళనాడులో జరిగిన విధంగా 50% మించితే ఇక్కడ రిజర్వేషన్లు అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందరు కలిసి రిజర్వేషన్లు 50% మించొద్దని చెప్పేసి ఒక చట్టం ఉన్నది. దాని మీద ఇప్పుడు వీళ్ళు 42%, 42% రిజర్వేషన్లు ఇస్తే రేపు ఎప్పుడైనా కూడా ఈ ఆర్డినెన్స్ ద్వారా ఇది కోర్టుకు పోతే ఇది చెల్లుబాటు కాదని తెలిసి ఆ నెపం పక్క పార్టీల మీద మోపడం కోసం, బీఆర్ఎస్ పార్టీ మీదకి మోపడం కోసం మాత్రమే ఈ రేవంత్ రెడ్డి గారు ఇదొక పన్నాగం పంపుతున్నారు. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు సలహాలో గతంలో తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగానైతే చేసిరో, తమిళనాడులో గతంలో సంకీర్ణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారి దగ్గరికి ఆ ముఖ్యమంత్రి జయలలిత గారు పోయి పివి నరసింహారావు గారి ద్వారా కేంద్రంలో పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత షెడ్యూల్ 9లో చేర్చి అక్కడ రిజర్వేషన్లు 50% పెంచారు. ఒకవేళ నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడుగా 10/11/2023 నాడు కామారెడ్డి డిక్లరేషన్లో జాతీయ నాయకుల సమక్షంలో కామారెడ్డి డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా నమ్మి తెలంగాణ ప్రజలు, బీసీలు నమ్మి వారికి ఓట్లు వేస్తే ఈరోజు ఆ ఓట్లతోటి గెలిచి ఈరోజు కులగణన అని చెప్పి ఒక కొత్త నాటకంతో ఆ కులగణన కూడా దాంట్లో సరైన లెక్కలు చూపించలేదని చెప్పి వారి పార్టీ బీసీ నాయకులే ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చెప్పారు. ఇంకొక ఎమ్మెల్సీ గారు అయితే కొన్ని మనం అసభ్యకర పదాలను కూడా వాడారు. అందుకోసమే మనం ఏమంటాం, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను, అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకొని పోయి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంలో చట్ట సవరణ చేసి బీసీ డిక్లరేషన్, బీసీలకు దీని మీద 42% రిజర్వేషన్ వచ్చే విధంగా చట్ట సవరణ చేస్తే నిజంగా బీసీల మీద రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉన్నది, ప్రేమ, అభిమానం ఉన్నదని చెప్పేసి తెలంగాణ ప్రజలు నమ్ముతారు. ఇది ఏంటంటే తూతూ మంత్రంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎట్లయినా ఇది నిలబడదు కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ మీదకో ఇంకో పార్టీ మీదకో చూడు మేము చేసినాం, ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం కానీ ఈ పార్టీలు కాకుండా చేసినాయి అని చెప్పేసి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల లబ్ధి చెందడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామని చెప్పేసి కొత్త నాటకానికి తెరదీసింది. సో పశుపతి గారు, సరే 42% రిజర్వేషన్కి సంబంధించి గతంలో మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీలు ఎంతవరకు చిత్తశుద్ధితో ఉంటాయి, నిజంగా కల్పిస్తాయా లేదా, దీనివల్ల ఆ బీసీలకు న్యాయం జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. సరే ఎట్లాస్ట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపిందో 42% రిజర్వేషన్ రేపు స్థానిక ఎలక్షన్స్లో డెఫినెట్గా ఇవ్వాల్సిందే. బట్ దానివల్ల మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా నిజంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదు, ఇప్పటి వరకు